దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు, దీవిస్తున్నాడు. దేవా, మీరు మాట్లాడినప్పుడు అయ్యా మీ వాక్యాన్ని సత్యంగా గ్రహించుటకు మీ కృప, మీ జ్ఞానము, మీ అభిషేకం నాకు దయచే ప్రభా ప్రార్థన చేసుకున్నాం. వాక్యం చదివినప్పుడు అభిషేకం కావాలి, వాక్యం ప్రకటించినప్పుడు అభిషేకం కావాలి, వాక్యం వింటున్నప్పుడు కూడా అభిషేకం కావాలి, వింటున్న వారికి కూడా అభిషేకం ఉండాలి. అప్పుడే వాక్యం అర్థమవుతుంది. అయితే ఏదో చెప్పారు అని సమర్థించుకుని వెళ్ళిపోతాం. కానీ అభిషేకం ఉంటే దేవుడు నాతో మాట్లాడాడని మన గ్రహింపులోకి వచ్చి మారు మనసు వస్తుంది, రక్షణ వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, జీవం వస్తుంది. ప్రార్థన చేసుకుని అభిషేకం దయచే ప్రభా ఈ వాక్యాన్ని సత్యముగా గ్రహించుటకు నా హృదయంలోనికి అది నా చొచ్చుకుని పోవటకు నాయన మీకు దయచే ప్రభా ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయగల మా తండ్రి, కృపగల మా యేసయ్యా మీకు వందనాలయ్యా. ఇంతవరకు మీరు నడిపించి దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. 10 మాసములు అయ్యా, 10 నెలలు అద్భుతంగా నడిపించే ప్రభా మమ్మల్ని, మా కుటుంబాలని, సంఘాలని ప్రభా, మా దేశాన్ని అద్భుతంగా నడిపించే స్తుతిస్తున్నాము తండ్రి. ఇంకా ప్రభా మీ కృప విస్తరింప చేయండి ప్రభా. అయ్యా మీ చిత్తానుసారం నడిపించండి అయ్యా, మీ మహిమార్థము నడిపించండి ప్రభా. అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు వందనాలు. మీ మందిర పరిచయ నిమిత్తం మిమ్మల్ని అర్పించిన కానుకలు అంగీకరించండి ప్రభా. సమృద్ధి దయచేయండి ప్రభా. అయ్యా మీకు వందనాలు స్తోత్రం, అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు వందనాలు స్తోత్రం. అలాగే ప్రభా అయినా మీకు వందనాలు. మీ వాక్యము ధ్యానించుందిగా అయ్యా, నేను కాదు, నా మాటలు కాదు, నా జ్ఞానము కాదు నాయన, మీ వాక్కును నాకు మాకు ప్రత్యక్షపరిచి ప్రభా అయ్యా మీ మహిమను కనులారా చూసే భాగ్యం అందరికీ దయచేయమని ఈ ప్రార్థన అంగీకరించి నమ్మొచ్చు యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త చూడండి 16వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. చూడండి, అందరం చదువుదాం మార్చి 13వ వచనం నేను చదువుతాను, 14వ వచనం మీరు చదవండి, 20వ వచనం అందరం కలిపి చదువుదాం. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా, అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదము. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్యాసేజ్ అనేక సార్లు మనం చదువుకున్నాం. మరొకసారి ఒక మాట మనం చూసుకుందాం. ప్రియమైన దేవుడా, అంతకుముందు మనం ఏం ధ్యానించుకున్నామండి? ఉపమానాలు, అవునా, బోధలు ధ్యానించుకుంటూ కొన్ని మాటలు వచ్చాం. అంటే ఇంకా ఆపేసామంటే అవి అయిపోయినాయి కాదు, అవునా, మనకే అలసట వచ్చి, అవునా, ఎప్పుడు అదే వర్తమానం అయితే మళ్ళీ, అవునా, బోరు పడుతుంది మీకని, అవునా, మళ్ళీ దేవుడు ఇంకో తలంపు ఇచ్చారు. ఆ తలంపును బట్టి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు అనమాట. యేసు ఎవరు, యేసు ప్రభువు ఎవరు అనేది మనకి బాగా తెలియాలి, సరిగ్గా తెలియాలి. అప్పుడే మనము రక్షణ పొందగలం, ఆశీర్వాదం పొందగలం, నిజమైన ఆరాధన మనకి వస్తుంది, మనం ఆయనని అనుసరించగలము, అన్నీ చేయగలం అన్నమాట. సో ఇక్కడ యేసు ప్రభువు వారు శిష్యులను అడుగుతున్నారు. ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతానికి వచ్చినప్పుడు నా గురించి మనుషులు, జనులు ఏమనుకుంటున్నారంటే, కొంతమంది బాప్తిస్మం ఇచ్చి యోహాను మరలా బ్రతికాడని, లేకపోతే ఇర్మియా అని, లేకపోతే ఏలియా అని, ప్రవక్తల్లో ఒక ఆయన, పూర్వకాలంలో ఉన్న ప్రవక్తలు ఒక ఆయన
మళ్ళీ పుట్టాడని అనుకుంటున్నారు అని చెప్పేసి శిష్యులు చెప్తారు. అప్పుడు యేసు ప్రభువారు సరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అని అడిగితే అప్పుడు శిష్యుల్లో ఒక శిష్యుడు పేతురు ఒక మంచి మాట చెప్పాడు. ఏం చెప్పాడండి? నాతో పాటు చెప్పండి. నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అంటే యేసు ప్రభువారు ఎవరట? సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు ప్రభువారు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, అవునా, ఈ సంగతి పరలోకమందున తండ్రి నీకు బయలుపరచడు గాని నరులెవరు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పారు. అక్కడ బండ అనే పదానికి అర్థం ఏంటంటే నీకొచ్చిన సత్యముడు గురించిన ప్రత్యక్షత అని గుర్తుపెట్టుకోండి. బండ అనగానే సత్యముడు గురించిన ప్రత్యక్షత అన్నమాట. ఆ సత్యం అనే బండ మీద అంటే యేసు ప్రభువారిని గురించిన సంగతి ఏదైతే నీకు సత్యముగా గ్రహించేవో అది బండ అన్నమాట. అది నువ్వు కదల్చబడవు. ఆ సత్యము నిన్ను బండలాగా స్థిరముగా ఉంచుతుంది. దాని ఎదుట పాతాళలోకపు ద్వారములు నిలువనేరవు. అర్థమవుతుంది? దాని మీదే, ఆ సత్యం మీదే సంఘము కట్టబడుతుంది. ఆ సత్యం ఎదుట పాతాళం లోకం యొక్క ద్వారములు నిలువనేరు. అంటే మరణము కూడా ఆ సత్యం ముందు నిలబడదు అని ప్రభు క్లియర్ గా చెప్పారు. మనం ఒక మాట వేసాం, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. ఈ బండ అంటే మనకు కనిపించే బండలు కాదు, యేసు ప్రభువాన్ని గుర్చిన సత్యము అనే బండ మీద దేవుని సంఘం కట్టబడుతుంది. యేసు ప్రభువారు ఎవరో కరెక్ట్ గా తెలియకపోతే అవునా నీ జీవితము కట్టబడదు, సంఘము కట్టబడదు ప్రియమైన దేవుడా. కాబట్టి యేసు ఎవరో మనము తెలుసుకోవాలి ప్రియమైన దేవుడా. అయితే కిందకు వచ్చాక ప్రభు వారు ఇంకా మంచి మాటలు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేని బంధించుదో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అంటే దేవుని గురించిన సత్యం ఎవరికైతే క్లియర్గా అర్థమవుతుందో వారు సరిగ్గా ప్రార్థన చేస్తారు. మిగిలిన సరిగ్గా ప్రార్థన చేయలేదు. మిగిలిన ప్రార్థనలు ఉట్టి ప్రార్థనలే. అర్థమని యేసు ప్రభు వారు ఎవరో కరెక్ట్గా అర్థమైతే ఇందా పాస్టర్ గారు చెప్పారు, మొదట ఏమని ప్రార్థన చేశాడు? నిన్ను నీవు రక్షించుకో. అది అసలు ఆ పదం అంటావా? నేను ఎప్పుడు అంటాను కదా, నువ్వు దేవుడు అయితే అనే పదం చాలా మంది వాడతారు. నువ్వు దేవుడు అయితే నన్ను రక్షించంటారు, నువ్వు దేవుడు అయితే నాకు సహాయం చేయంటారు. అంటే ఆ పదం ఉచ్చరించేమంటే వాళ్ళకి యేసు ఎవరో తెలియదు, అసలు వెలిగింపే లేదని అర్థం. ఇక్కడ దొంగ అలాగే అన్నాడు, నిన్ను నీవు రక్షించుకుని నన్ను రక్షించన్నాడు. ప్రభువును రక్షించంటే కొన్ని యాక్సెప్ట్ చేస్తుండేవాడు దేవుడు, కానీ నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమంటే అది అసలు అర్థం లేని ప్రార్థన అనమాట, అవగాహన లేని ప్రార్థన అనమాట. అలాంటి ప్రార్థనలు మనం చేస్తాం. యేసు ఎవరో తెలియకపోతే, దేవుని గురించిన సత్యం మనకు అర్థం అవ్వకపోతే మన ప్రార్థనలు వెయిట్ ఉండదు, ఏముందని వాల్యూ ఉండదు అనమాట. విలువ లేని ప్రార్థనలు అలా ఉత్తుతి ప్రార్థనలే బ్రదర్ చెప్తుంటారు, ఉమ్ముతడి ప్రార్థనలే చేసినట్టు లెక్క అనమాట. కాబట్టి దేవుని గురించిన సత్యం నీకు అర్థమైనప్పుడు కరెక్ట్గా నువ్వు ప్రార్థన చేస్తావు, కరెక్ట్గా దేవుడి దగ్గర సమాధానం వస్తుంది. హల్లెలూయా. అందుకని మనకు ప్రభు ఎవరో తెలియాలి, యేసు ఎవరో తెలియాలి. ఈ లోకంలో చాలా మందికి అవునా, ఈ లోకంలో మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ ఎవరంటే యేసు ప్రభువారే. ఈ లోకంలో ఎవరండి మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభువారని. మోస్ట్ నెగ్లెక్టెడ్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది పరిశుద్ధాత్మ దేవుడిని అర్థం. అర్థమన్నమాట. ఎక్కువగా అవునా నిర్లక్ష్యం చేయబడుతుంది, అవునా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువగా అపార్థం చేసుకోబడుతుంది ఎవరంటే యేసు ప్రభువు అనమాట. అర్థమని. సో ఈరోజు ప్రియమైన నిర్మల యేసు ప్రభువారిని అవునా అపార్థం చేసుకున్న వాళ్ళ గురించి చూద్దాం. ఎవరి గురించి చూద్దాం? యేసు ప్రభువారిని అపార్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అర్థం చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, నిర్లక్ష్యం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అవునా, ఆయన అనుసరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారన్నమాట. ఈరోజు కొన్ని విషయాలు యేసు ప్రభువారిని మిస్అండర్స్టాండ్ చేసుకున్న వ్యక్తుల గురించి చూద్దాం. ఏ విషయంలో అసలు యేసు ప్రభు ఎవరో మనకు తెలుసు, అవునా, కానీ కొంతమంది ఆయన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ఆయన్ని అంటే అర్థం చేసుకోలేదు, ఆయన్ని
తప్పుగా భావించారు. అలాంటి ఒక భావన ఇంకా నీలో ఉంటే అది తీసేసుకుంటేనే నీకు మేలు. అర్థమని నీకు కూడా ఉంటుంది, మనలో కూడా కొన్నిసార్లు చిన్నది ఎక్కడో ఉంటుంది అనమాట. అది ఇప్పుడు తీసేసుకుంటే అవునా, నీకు యేసు ప్రభువుని గురించి వెలిగిపోస్తే నీవు కూడా రక్షింపడతావు. హల్లెలూయా. అవునా, యేసు ప్రభువు ప్రార్థన చేస్తూ గెత్సేమనే ఒక మంచి మాట చెప్పారు. సత్య స్వరూపమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఈ రోజుల్లో చాలా మంది యేసుని ఎరగలేకపోతున్నారు. ఎరగలేకపోవడానికి కారణం ఇదివరకు చెప్పాను కొన్ని విషయాలు. వ్యభిచార మనస్సు ఉండటం వలన వారు దేవుని ఎరగట్లేదు. లోభత్వం ఉండటం వలన వారు దేవుని ఎరగట్లేదు. అస్థిరమైన మనస్సు ఉండటం వలన వారు దేవుని ఎరగట్లేదు. దేవుని ఎరగాలని ఆసక్తి లేకపోవడం వల్ల వారు దేవుని ఎరగట్లేదు. అర్థండి. అయితే ఈరోజు ఎవరైతే దేవుని ఎరుగుతారో వారు బలవంతులు, వారు ధన్యులు. అవునా, వారు నిజంగా రక్షణ ఆశీర్వాదాలు పొందడానికి అర్హులు. ప్రియమైన దేవుడా, ఒకసారి మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. 19వ వచనంలో యేసు ప్రభువుని ఎలాగో వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఒక జన సమూహం, మనుష్య కుమారుడు తినుచు త్రాగుచును వచ్చేది కనుక ఇదిగో వీడు తిండిబోతును, మద్యపానీయును, సుంకరులకు, పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారట. యేసు ప్రభువు ఏం చేస్తున్నారు? తినటం తాగడం చేస్తారు. యేసు ప్రభువు అట తాగుబోతట. యేసు ప్రభువు ఎవరట? తాగుబోతు. కానా విందులో ఏం చేశారు? ఆయన ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయాక ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఇప్పుడు యేసు ప్రభువు అట వైన్ తయారు చేశారట. తాగుబోతు దేవుడు అట. ఆయన ఏ దేవుడు? తాగుబోతు దేవుడు. తాగుబోతు దేవుడు కాబట్టి ఆయన ద్రాక్షారసాన్ని సృష్టించాడు. ద్రాక్షారసం ఆయన తాగాడు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాడట. ఇప్పుడు యేసు ప్రభువు ద్రాక్షారసం తాగారా, మద్యం తాగారా? ఏం తాగారు? ద్రాక్షారసం అంటే ఇప్పుడు మనకు జ్యూస్ కొట్టం కింద, అక్కడికి వెళ్తే ఏమిస్తారు? ద్రాక్షారసం ఇస్తారు. అక్కడ పక్కన ఇంకో దగ్గర ముందుకెళ్తే వైన్ షాప్ ఉంది, అక్కడే ఉంది వైన్ ఉంది. అక్కడే ఉందమ్మా వైన్ ఉంది. ఈ ద్రాక్షరసం ఇన్స్టెంట్ గా చేసిన దాన్ని ద్రాక్షరసం అంటాం. ఒక వారం, నెల, 2 నెలలు దాన్ని ఏంటండి మరగబెట్టి అవునా ఏంటండి తయారు చేస్తారు కదా, దాన్ని ఏమంటారంటే వైన్, మద్యం అంటారు. దాన్ని ఏమంటారు? మద్యం. యేసు ప్రభువు ద్రాక్షరసాన్ని సృష్టించారా, మద్యాన్ని సృష్టించారా? ద్రాక్షరసాన్ని సృష్టించారు, మద్యాన్ని సృష్టించలేదు. వాళ్ళు ముందు తాగింది మద్యం అవ్వచ్చు, కానీ యేసయ్య సృష్టించింది మాత్రం ద్రాక్షరసం. అర్థమైందని. సో దాన్ని బట్టి ఇప్పుడు మనుషులకి ఎలాగ అర్థమైందంటే యేసయ్యట మద్యపానీయం చేసేవాడు. యేసు ప్రభువు మద్యపానీయం చేస్తున్నాడా? పాపులతో కలిసి భోజనం చేస్తుంటే పాపులకు స్నేహితులని స్టాంప్ వేశారు. అవునా కదండి? ఆయన పాపుల స్నేహితుడా కాదని నేను అంటలేదు. అలా మనం చెప్పుకోవచ్చు. మనం గ్రేట్ ఫీల్ చేసి నేను పాపిని, నాతో ప్రభు స్నేహం చేశారు. హల్లెలూయా. యేసయ్య పాపిని ప్రేమిస్తారు కానీ పాపాన్ని ప్రేమించడు. గుర్తుపెట్టుకోండి. ఏంటండి? పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ప్రేమించడు. అర్థం. పాపాన్ని ద్వేషిస్తాడు. ఆయన మనల్ని పాపమును విడిపించడానికి మనతో ప్రభు స్నేహం చేస్తున్నాడు. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడా, ఆయన గురించి వాళ్ళు ఏమని అనుకుంటున్నారంటే ఆయన తిండిపోతూ, తాగుబోతూ, పాపులకు స్నేహితుడు. యేసు ప్రభువు అదే చెప్పండి. మనం చెప్పగలం యేసు ప్రభువు ఇది అని? అది కాదు. కానీ లోకము అలా అనుకుందన్నమాట. అలా అనుకుని ఆయన్ని రిజెక్ట్ చేసింది. అందుకే ఎక్కువగా తృణీకరింపబడిన వ్యక్తి, లేకపోతే మిస్అండర్స్టూడ్ చేయబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసయ్య. అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా, అవునా కదండి? అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా ఎక్కువగా అపార్థం చేసుకోబడుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ప్రభువే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవరో అర్థమైతే ప్రియమైన దేవుడా మన జీవితం ధన్యమైపోతుంది. ఆయన ఎవరో మనకి అర్థం కాకే మనము సరిగ్గా నమ్మక, సరిగ్గా ప్రార్థన చేయగా అవునా సరిగ్గా దీవెన పొందట్లేదు. కాబట్టి దినాన యేసు ఎవరో తెలుసుకోవాలంటే మన కన్నులు తెరవబడాలి. మన కన్నులు ఏమవ్వాలమ్మా? తెరవబడాలి. వారి కన్నులు తెరవబడగా అప్పుడు చూశారు, యేసు ప్రభువుని గ్రహించారు. మన కన్నులు మూసుకుపోయినాయి. డబ్బు పిచ్చితోటి, అవునా పదవి వ్యామోహంతో, మొత్తమని మత్తులో ఉండి అవునా యేసుని ఎరగకుండా చాలా మంది ఉంటున్నారు. కాబట్టి దినాన మన యేసు, మనం నమ్ముకున్న యేసు వేరు, వాళ్ళు చెప్పే యేసు
వేరు. అందుకే పౌలు గారు ఒక మాట చెప్పారు చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను ప్రకటింపమని మరి యొక్క యేసును ప్రకటించునను. ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనా మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను. మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వారిని గురించి సహించుట. ఇక్కడ 3 మాటలు పౌలు గారు చెప్తున్నారు. మరి యొక్క యేసు, మరి యొక్క ఆత్మ, మరి యొక్క సువార్త. అర్థమవుతుంది. ఈ రోజుల్లో మరి యొక్క యేసును అంగీకరిస్తున్నారు, మరి యొక్క యేసును ప్రకటిస్తున్నారు. అర్థమవుతుంది. మరి యొక్క ఆత్మను పొందుకుంటున్నారు, మరొక సువార్తను ప్రకటిస్తున్నారు. అందుకే క్రైస్తవ్యంలో ప్రియమైనదిగా డూప్లికేట్ క్రిస్టియానిటీ వస్తుంది. సంఘంలోకి ఏమొచ్చింది? డూప్లికేట్ క్రిస్టియానిటీ, అవునా? తప్పుడు క్రైస్తవ్యం వస్తుంది అనమాట. వాళ్ళు నాకు ఎప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, ఆ 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ యేసుని గురించి విని యేసు వస్త్రం చెంగు ముడితే బాగుపడతాను అనుకుని వెళ్ళి వస్త్రం చెంగు ముట్టింది. సో యేసుని గురించి ప్రకటించేవాడు సరిగ్గా ప్రకటిస్తే సరిగ్గా విశ్వాసం వస్తుంది. అర్థమవుతుంది. యేసుని గురించి మనం సరిగ్గా ప్రకటించాలి. ఇప్పుడు ఈ దినాల్లో యేసుని గురించి ఏమని ప్రకటిస్తున్నారంటే, యేసయ్య నమ్ముకుంటే నీ అప్పులు పోతాయి, యేసయ్య నమ్ముకుంటే నీ రోగాలు పోతాయి, యేసయ్య నమ్ముకుంటే నీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్తున్నారు. కానీ యేసు ఎవరో చెప్పట్లేదు. యేసు ఎవరో చెప్తే అప్పుడు సరైన విశ్వాసం మనకి వస్తుంది. అందుకనే వేరొక క్రీస్తును ప్రకటిస్తున్నారు, వేరొక సువార్త ప్రకటిస్తున్నారు, వేరొక ఆత్మను పొందుకుంటున్నారు. అందుకే క్రైస్తవ్యంలో రకరకాల విభేదాలు వచ్చాయి. కాబట్టి మనము ఎవరిని ఎరిగి ఉన్నాము? అసలైన యేసు ప్రభువారిని ఎరిగి ఉన్నామా, లేకపోతే మరొక యేసు క్రీస్తును ఎరిగి ఉన్నామా? మరొక యేసు క్రీస్తును ఎరిగి ఉంటే నువ్వు పొరపాటులో ఉన్నట్టు, లేకపోతే ఏంటండి అబద్ధ బోధలో ఉన్నట్టు లెక్క అనమాట. ఆ అబద్ధంలో జీవిస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. మెట్టుకు మన యేసు ప్రభువారు తిండిపోతూ కాదు, తాగుబోతూ కాదు, పాపి కూడా కాదు. ఆ విషయం మనం గమనిద్దాం ప్రియమైన దేవుడా. తర్వాత యేసు ప్రభువారి గురించి ఆయనకి ఇంకొక ఏంటంటే అవగాహన. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 14వ వచనం నుండి 30వ వచనం వరకు 3 తలాంతుల గురించి ప్రభు మాట్లాడుతూ ఉంటారు. ఒకళ్ళకి 5 తలాంతులు, ఒకళ్ళకి 2 తలాంతులు, ఒకళ్ళకి 1 తలాంతులు ఇచ్చి దేశాంతరం పోయారు. 5 తర్వాత వచ్చారు. 5 తలాంతులు తీసుకున్నాడు, మరి 5 సంపాదించాడు. 2 తీసుకున్నాడు, 2 సంపాదించాడు. ఇద్దరిని బలా నమ్మకమైన మంచి దాసుడా మీ యజమాని సంతోషంలో పాలి పంపులు పొందమని ఇద్దరిని ప్రభు మెచ్చుకున్నారు. 3వ వాడి దగ్గరికి వచ్చారు. 3వ వాడి దగ్గరికి వచ్చి చూడండి 24వ వచనం. తరువాత 1 తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడమును చల్లని చోట పంట కూర్చుకుని వాడమునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. యేసుప్రభువారు ఎవరట? అది యేసుప్రభువారు అదేనా? యేసుప్రభువారు కఠినుడా? చెప్పండి, కఠినుడా కరుణామయుడా? ఎవరమ్మా? కరుణామయుడు. మరి ఈయనకి ఎంత అవగాహన అండి యేసుప్రభువారి గురించి, ఏం అర్థం చేసుకున్నాడు ఆయన? కొంతమందికి యేసుప్రభువారు అంటే అవునా ఆయన కఠినుడు, అవునా ఆయన గుర్తు వచ్చేస్తుంది, ఆయన భయంతో బతుకుతుంటారు. నమ్మడం మాత్రం నమ్ముతారు, కానీ భయంతో బతుకుతుంటారు. దేంతో బతుకుతారని? అమ్మో అని అదొక భయం. భయం ఒకటే ఉంటే సరిపోదు. అర్థండి, ప్రేమ ఉండాలి. ఏముండాలని? ప్రేమ. భయం ఉండొద్దని నేను అంటలేదు. అర్థండి, భయం ఒకటే ఉండడం మాత్రం ప్రమాదం. ఇగో ఇలాంటి వాళ్ళకి అనమాట. ఈయనకి ఏమని అర్థమైంది? యేసయ్య కఠినుడు అని అర్థమైపోయిందట. కఠినుడు అని అర్థమైపోయి, బాబు నీతో నాకు ఎందుకు గొడవ, నీ 1 తలాన్ని తీసుకెళ్లి భూమిలో పాతిపెట్టాను, నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చేద్దామని నీది నీవు తీసుకో అని చెప్పేసి చేతులు దులిపేసుకుంటున్నాడు. అప్పుడు యేసుప్రభువారు, నేను కఠినుడని నీకు తెలుసా? అయితే మరి నువ్వు పని చేయాల్సింది, నా సొమ్ము తీసుకెళ్ళి షావుకారులు పెట్టాల్సింది, వడ్డీతో సహా కలెక్ట్ చేసుకునేవాడిని, మన బ్యాంకులో పెట్టాల్సింది, అవునా ఇంకెక్కడో ఎవరితో ఇవ్వాల్సింది, నోటు రాయకుండా ఇవ్వాల్సింది. ఏ రాయకుండా ఇవ్వాల్సింది? నోటు రాయకుండా దగ్గర ఉంచు అని చెప్పేసి నువ్వు ఇచ్చేస్తే నేను వచ్చి కలెక్ట్ చేసుకున్నాను. నేను అంత కఠినుడు అయితే అవునా కదని అని ప్రభు మాట్లాడి సోమరువైన చెత్త దాస్తున్నాడు. ఏమన్నాడండి? సోమరులకు స్వార్థపరులకు యేసు ప్రభు ఎవరో తెలియదు. నేను చెప్తున్నాను, ఏం చెప్పాను?
సోమరులకి, స్వార్థపరులకి, అస్థిరులకు యేసు ఎవరో తెలియదు. ప్రియమైన దేవ, సోమరులు యేసుని గ్రహించలేదు. నీలో సోమరతనం, ప్రార్థన చేసుకోండి సోమరతనం, బైబిల్ చదవడానికి సోమరతనం, మందిరానికి రావడానికి సోమరతనం ఉందంటే నీకు యేసు ఎవరో తెలియదు. యేసు మళ్ళీ పైపెచ్చేవాట వెళ్ళకపోతే, ఈ వారం చర్చికి వెళ్ళకపోతే దేవుని ఒకరితో వచ్చి దేవుడు ఆ భయంతో వస్తాడు. ఏ భయం? ఈ ఆదివారం చర్చికి వెళ్ళకపోతే మాస్టర్ గారు అడుగుతారని కాదు, అవునా, మరి దేవుని ఉగ్రత ఎక్కడ వచ్చేస్తే భయం. ఆ భయంతో దేవుని మందిరానికి రావాలా? లేకపోతే ప్రభువు అవునా నన్ను ప్రేమించి అవునా శిలువలో ప్రాణం పెట్టి నన్ను రక్షించి అవునా నన్ను ఆశీర్వదించి నా ఎలా ఇంత తలంపు కలిగి ఉన్నారు, ఉద్దేశం కలిగి ఉన్నారు, అవునా కృతజ్ఞత రావాలా? ఆయన చేసిన మేలును బట్టి, ఆయన మహిమను బట్టి కృతజ్ఞతలు రావాల్సింది పోయి భయముతో వస్తారు. ఎలా వస్తారు? భయముతో. ఎందుకు? ఆయన కఠినుడు. ఆయన కఠినుడా? చెప్పండి. యేసయ్య ఎవరమ్మా? కఠినుడా కరుణామయుడా? కనికరము గల దేవుడు. మన దేవుడు ఎవరమ్మా? నీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు. ఆ కనికరము గల దేవుడిని కఠినుడు అన్నాడంటే ఆయనకి ఎలాంటి అవగాహన ఉందో ఒకసారి ఆలోచి. అదండి మన దేవుడు అలాంటి కానీ కదా. హల్లెలూయా, హల్లెలూయా. అవునా, కనికరం చూపించడానికి ఆనందించే దేవుడు, క్షమించడానికి ఆనందించే దేవుడు, అర్థమవుతుంది, కృప చూపించడానికి ఆనందించే దేవుడు పట్టుకుని నీవు కఠినుడు అనేసాడు. ఎంత బాధ! నాకు పదం చదివినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది. ఎంత అవగాహన అండి యేసు ప్రభు వారి గురించి. అలా ఆయనతో ఉంటూ, అంటే ఆయన న్యాయంగా ఉండడం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయనకి న్యాయంగా ఉండడం ఇష్టం ఉండదు, నీతిగా ఉండడం కూడా ఇష్టం ఉండదు. కొంతమందికి దేవుడు న్యాయంగా ఉంటే ఇష్టం ఉండదు, నీతిగా ఉంటే కూడా ఇష్టం ఉండదు. కోపం దేవుడి మీద. చూడండి, ఇంకో సంగతి చూద్దాం. ఇదే మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్తలో 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయంలో ఇంకొక ఉపమానం పరలోక రాజ్యం గురించి చెప్తూ కూలోళ్ళ గురించి చెప్తారు కదా. ఉదయం 9 గంటలకి వెళ్ళి కూలీకి మనుషులు కుదుర్చుకుంటారు, మళ్ళీ వెళ్ళి 10 గంటలకి, మళ్ళీ వెళ్ళి 12 గంటలకి, మళ్ళీ వెళ్ళి 3 గంటలకి, మళ్ళీ వెళ్ళి 5 గంటలకి కూలోళ్ళని ద్రాక్షతల్లో పనిచేయడానికి కుదుర్చుకుంటారు. అవునా, రోజుకు ధ్యానాలు చొప్పున కూలని మాట్లాడుకుంటారు. 9 గంటలకు వచ్చిన వాడికి 5 గంటలకు వచ్చిన ఉదయం 5 గంటలకు వచ్చిన వాడికి ఒక ధ్యానాలు కూలి, సాయంత్రం 5 గంటలకు వచ్చి 6 గంటల వరకు చేసిన వాడికి ఒక ధ్యానాలు కూలే ఇచ్చాడు. ఇస్తే ఉదయం 5 గంటల నుంచి 6 గంటల నుంచి పనిచేసిన వాడు, 9 గంటల నుంచి పనిచేసిన వాళ్ళు అనుకున్నారు సాయంత్రం 5 గంటలకు వచ్చిన వాడికి ఒక ధ్యానాలు ఇచ్చాడు అంటే మాకు ఎక్కువ వస్తాయి అనుకున్నారు. ఏమనుకున్నారండి? అనుకుంటే అప్పుడు ఆ ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు 6 గంటల వరకు పనిచేసినాడు, అవునా మాకు ఎక్కువ వస్తుంది అనుకుని ఆయనకు కూడా ఒక ధ్యానాలు ఇచ్చాడు. ఇప్పుడు ఉదయం మాట్లాడుకున్నప్పుడు 6 గంటలకు ఏం మాట్లాడుతున్నారు? నువ్వు నా తోటలకు వచ్చి పనిచేయి, రోజు కూలి ధ్యానాలు అంటే సపోజ్ 1000 రూపాయలు అనుకుందాం. ఏమనుకుందాం? 1000 రూపాయలు. రోజు కూలి ఎంత అనుకుందాం? 1000 రూపాయలు అనుకుందాం. ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తే 1000 రూపాయలు వస్తాయి. 8 గంటలకు వచ్చిన వాడికి ప్రభు 1000 రూపాయలు ఇచ్చాడు. సాయంత్రం 5 గంటలకు వచ్చి 6 గంటల వరకు చేసిన వాడికి 1000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు ఉదయం మరి 8 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు పనిచేసిన వాడికి కడుపు మండింది. ఏం మండిందమ్మా? కడుపు మండింది. అది న్యాయమా? ఇది ఎక్కడ న్యాయం? అవునా, అతనికి 1000 రూపాయలు ఎందుకు ఇస్తాం? అవునా, 1 గంటే పనిచేసాడు, 100 200 ఇచ్చి పంపించాలి. మాతో నువ్వు ఎలాగ అతన్ని సమానంగా చేస్తావని ప్రభువు మీద కోపపడ్డాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నారు చూడండి, 15 వచ్చిన 20వ అధ్యాయం 15 వచ్చిన, నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కదా, నేను మంచివాడైనందుకు నీకు కడుపు మంటగా ఉంది. యేసు ప్రభు వారు మంచివాడైనందుకు ఏమైంది? కడుపు మంట. అంటే దేవుడు నన్ను దీవించినట్లు ఇంకోళ్ళు దీవించాక నాకు కడుపు మంట వచ్చేస్తుంది. అది తేడా అక్కడ. ఏంటంటే దేవుడు నన్ను దీవించాడు, ఇంకొకరు అలాగే దీవించాడు అనుకోండి, నాకేం వచ్చేస్తుంది? కడుపు మంట. దేవుడు నన్ను దీవించడం నాలుగు దీవించడం ఏంటి అవునా అని మనం అనుకుంటాం. అవునా కదండి? ఎంత మైండ్ సెట్ మనకి ఉందో ఒకసారి ఆలోచించేది. అలాంటి మైండ్ సెట్ ఉంటే దీవుని పోగొట్టుకుంటాం. అర్థమైందన్నమాట. నిన్ను దీవించినట్లు ఇంకొకరు దీవించకూడదు అనేది ఎంత తప్పు. అవునా కదండి? అలాంటి తప్పు భావం నీకు ఉందంటే నీ మనసు మారాలి. నువ్వు ప్రభువుని సరిగా అర్థం చేసుకోలేదు. అవునా, నువ్వు ఇంకా దేవుని స్తుతించాలి. ఓన్లే నాకు ఇచ్చినట్టు వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఇచ్చి, మరి వాళ్ళు సాయంత్రం వెళ్ళాక భార్య పిల్లలకి అన్ని చూసుకోవాలి కదా. ఖర్చులు తగ్గుతాయా చెప్పండి? వీళ్ళకి ఎంత ఖర్చులు ఉంటాయో సాయంత్రం
కూలి పని చేసినా చేయకపోయినా ఖర్చులు మాత్రం తక్కువ కదా. దేవుడు ఎంత కనికరం చూపించాడండి, ఎంత మంచుడండి ఆయన. పాపం అవునా అని చెప్పేసి ఇంకా జాలిపడి దేవుడిని స్తుతించాల్సింది, మెచ్చుకోవాల్సింది పోయి ఏమంటున్నారు, ఇది న్యాయమా అని కడుపు మండిపోయింది అలా. ఎవరి మీద? యేసయ్య మీద. అలాంటి పరిస్థితులు విశ్వాసం ఉండకూడదు. మీకు అలా ఉందేమో, ఈరోజు మారు మనసు పొందాలి. ఏమాలి? మారు మనసు పొందాలి. అర్థమైందండి? యేసు ప్రభువుని అర్థం చేసుకోలేకుండా ఆయన మంచోడైనందుకు కూడా కడుపు మంటాయి. ఏంటండి? ఆయన మేలు చేసినా కడుపు మంటాయి. అది మనం అలా ఉన్నామేమో అంటే అపార్థం. యేసు ప్రభువుని ఏం చేసుకున్నామో అపార్థం చేసుకుంటాం. అందుకని దినాన నువ్వు కూడా యేసు ప్రభువుని అపార్థం చేసుకుని క్రైస్తవంలో జీవిస్తున్నావేమో, ఈ దినాన కనుక యేసయ్య ఎవరో నీకు అర్థమైతే అప్పుడు వచ్చే రిపెంటెన్స్ వే, ఆ రిగ్రెట్ వే, అదని ఆ యొక్క కార్యాలు మేలు వేరు ప్రియమైనది. ఇంకోటి చూద్దాం, ఇంకొకటి చూసుకుని మనం ముగించుకుందాం. ఇదే మత్తయి సువార్తలోనికి రండి. మత్తయి సువార్తలో యేసు ప్రభువుని సిలువ వేశారు, సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత ఒక ఆయన వచ్చి అంటున్నాడు, చూడండి 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు వద్దకు వచ్చి, ప్రధాన యాజకులు పరిసయ్యులు పిలాతు వద్దకు వచ్చి 63వ వచనం చూడండి, అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. యేసు ప్రభువు ఎవరట? ఆ పదం ఏమో వాడారు అక్కడ, వంచకుడు. యేసు ప్రభువు ఏమని వాడారు? వంచకుడు. వంచకుడు అంటే ఏంటి? మోసగాడు. యేసు ప్రభువుని ఆ ప్రధాన యాజకులు పరిసయ్యులు ఎలా చూస్తున్నారు? మోసగాడట. యేసు ప్రభువు అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకారాలు చేస్తున్నారు, అలా అలా మంచి బోధలు చేస్తుంటే వాళ్ళకి యేసు ప్రభువు ఎలా కనిపించారు? మోసగాడు, వంచకులా కనిపించాడు. యేసు ప్రభువు బోధలు చేస్తూ చెప్పారు, పబ్లిక్ గా చెప్పారు, నేను శ్రమ పడతాను, 3వ దినం తిరిగి లేస్తాను అని చెప్పింది జ్ఞాపకం ఉందని వీళ్ళే అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు సపోజ్ తెలుసో తెలియకో సిలువకి అప్పగించారు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం. దేనికోసం? ఆ పర్పస్ పోతుంది. ప్రజలందరూ యేసయ్యకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతుంది వాళ్ళకి. అందుకని వాళ్ళు అసూయ చేత యేసయ్యని అప్పగించారు. మరి యేసయ్యని అప్పగించారు, సిలువ శ్రమ పడ్డారు, ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు. వీళ్ళకి వచ్చిన జ్ఞాపకం వచ్చింది. ఏమని? ఒక మాట జ్ఞాపకం వచ్చింది. ఆయన బతుకున్నప్పుడు ఏం చెప్పారు? 3 రోజులు తిరిగి లేస్తా ఉన్నారు. ఒకవేళ ఈ 3 రోజులు తిరిగి లేస్తే ఖచ్చితంగా మనం పశ్చాత్తాపడాలి. ఆయన మనం మెస్సయ్యగా, ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించినందుకు అని చెప్పేసి వాళ్ళు వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేశారా? అలా వెయిట్ చేయట్లా. మళ్ళీ ఏమంటున్నారు? ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినాలైన తర్వాత నేను లేచినని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించమని వారి శిష్యులు వచ్చి వాళ్ళు ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లోని లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పారు. గమనించండి, అక్కడ భావం చెప్తున్నారు. ఏమనుకున్నారు? యేసు ప్రభువు గురించి వంచకుడు అనుకుంటున్నారు. అవునా? రక్షకుడిని వాళ్ళని రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు. మనల్నే రక్షించడానికి వస్తే మనమే ఆయనకి వంచకుడని, దుర్మార్గుడని, పాపుల స్నేహితుడని, తిండిపోతని, తాగుపోతని ముద్ర వేసి దెయ్యం పట్టినవాడని ఏమన్నారు? ఇంకొకటి యేసు ప్రభువు ఏమంట? దెయ్యము దెయ్యం పట్టినాడు మాట ఎందుకంట అన్నారు. యేసు ప్రభువు బోధ చేస్తుంటే ఏమన్నారు? దెయ్యం పట్టినవాడు మాట. యేసయ్య చాలా బాధపడ్డారు. నేను దెయ్యము పట్టిన వాడిని కాదు, నా తండ్రిని మహిమపరచువాడు అన్నాడు. యేసు ప్రభువు ఏమన్నారమ్మా? ఏమన్నారు? అంతేనన్నారు? ఏమన్నారు? నేను నా తండ్రిని మహిమపరచువాడు. చూసారా? యేసు ప్రభువు దెయ్యం పట్టినాడు కాదు, ఇంకో పెద్ద మాట అనేసారు. అది కూడా చెప్పనా? ఏమన్నారు? నువ్వు విచారం వల్ల పుట్టినోడు అన్నారు. నేను వల్ల పుట్టారు? విచారం. అంటే మరియ ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తరువాత గర్భవతి అయిపోయింది. పెళ్లి కాకముందే గర్భవతి అయిపోయింది. అవునా కదండి? అవునా? ఆ విషయం అందరికీ తెలుసు. అవునా?
ఇప్పుడు యేసుప్రభు వారు ఏమయ్యారట? విచారం వల్ల పుట్టాడు అన్న ముద్ర వేసే కదా. అదండి, నేను విచారం వల్ల పుట్టిన వాడు కాదు, నువ్వు అలా పుట్టావు. యేసుప్రభు వారు నాడు సర్ప సంతానం అన్నారు. ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు? సర్ప సంతానం అంటే వాళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చి, మేము సర్ప సంతానం కాదు, వ్యభిచారం వల్ల పుట్టినవాడు కాదు, నువ్వే వ్యభిచారం వల్ల పుట్టినవాడు అని ఎంత భయంకరమైనదో వేస్తారన్నమాట. ఆయన పరిశుద్ధాత్మ వలన భూలోకంలో జన్మించాడు, పరిశుద్ధుడిగా జన్మించాడు. అలాంటి వ్యక్తిని వాళ్ళు ఏమన్నారండి? వ్యభిచారం వల్ల పుట్టినవాడు అని మొదలువేస్తారు. అంటే ఎంత అపార్థం చేసుకున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, నువ్వు అపార్థం చేసుకున్న గుంపులో ఉన్న వ్యక్తివా? ఆయన ఎవరో గ్రహించి అలా ప్రత్యక్షత వచ్చి ఆయన ఎవరో తెలుసుకుని ఆయన వెంబడిస్తున్న వ్యక్తివా? మరి ఒక క్రీస్తుని వెంబడిస్తున్నా, నిజంగా క్రీస్తుని వెంబడిస్తున్నావా? చెప్పండి, అది ప్రశ్న వేసుకోవాలి. మరొక యేసు ప్రభు వారి గురించి తప్పుడు సమాచారం ఒకవేళ వింటూ ఉంటే అవునా, నీ విశ్వాసంలో భక్తులు తేడా ఉంటాయి. ఏమంటారమ్మా? తేడా ఉంటుంది, డెఫినెట్ తేడా ఉంటుంది అన్నమాట. అందుకే దినాన మన యేసు ప్రియమైన దేవుడా ఎవరండి? మనకి మూలవాక్యం ఉందా ఒకసారి? మత్తయి సువార్త 16వ అధ్యాయానికి రండి. 16వ అధ్యాయం 16వ వచనం బాగా గుర్తుపెట్టుకోండి. 16 మత్తయి 16. అందుకు సీమోను పేతురు నాతో పాటు చెప్పండి, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. మన యేసు ఎవరండి? సజీవుడు. అలా దేవుని కుమారుడు. ఆయన ఎవరు? సజీవుడు అమ్మా. యేసుప్రభువు ఎవరమ్మా? సజీవుడు. అంతే, మరణం లేనివాడు, మరణించడానికి పుట్టాడు. అంతే, మన కోసం మరణించడానికి పుట్టాడు. మరి ఆయన్ని మనం ఏం చేసామంటే సిలువ వేసి అలా అప్పగించాం. కానీ ఇప్పుడు యేసుని ఎరుగుటే నిత్యం. యేసు ఎవరో నీకు కరెక్ట్గా అవునా సత్యముగా గ్రహిస్తే, ఆ మాట పౌలు గారు ఒక దగ్గర వాడతారు, పత్రికలో చూడండి. అప్పుడు మనం ఫలించి అభివృద్ధి చెందుతాం. కొలస్సీయులు రాసిన పత్రికలో రండి. కొలస్సీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుతాం. అందరూ తీయండి, చదివి ప్రార్థన చేసుకుందాం. మీ వద్దకు వచ్చిన స్వార్థ సత్యమును గురించిన బోధ వల్ల ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకు ముందు వింటే, ఈ స్వార్థ సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించుచు వ్యాపించున్నది. అక్కడ మాట ఏంటంటే, మీరు దేవుని కృపను గురించి విని, ఇప్పుడు దేవుని గురించి ఎంతమంది వింటున్నారు, కానీ వాళ్ళకి డిఫరెంట్గా అర్థమవుతుంది. ఎలాగ అర్థమవుతుంది? డిఫరెంట్గా అర్థమవుతుంది. వాళ్ళు చదివినప్పుడు డిఫరెంట్గా అర్థమవుద్ది, విన్నప్పుడు డిఫరెంట్గా అర్థమవుద్ది. కానీ ఎలాగ అర్థం అవ్వాలి? సత్యముగా అర్థం అవ్వాలి. ఎలాగ అర్థం అవ్వాలమ్మా? సత్యముగా అర్థం అవ్వాలి. సత్యముగా అర్థం కావట్లేదు వాళ్ళకి, డిఫరెంట్గా కొంతమంది బోధలు విన్నప్పుడు ఆ వచ్చిన వాళ్ళకి అలాగే అర్థమైంది. అది ఆలోచిస్తే మనకు పిచ్చికి అనమాట. అలాగే అర్థం అవుతుంది, అలాగే అర్థం ఉందండి. అందుకే తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయి, అందుకే ఈ మత గొడవలు వచ్చేస్తున్నాయి. అర్థమండి. వాక్యముగా, అందుకే బైబిల్లో మాట ఉంది, ఈ వాక్య సారాంశము సత్యము. సారాంశం తెలియదు, వాక్యం తెలుసు చాలా మందికి, సారాంశం తెలియక ఏమవుతుందంటే అవునా తప్పుడు సిద్ధాంతాలు వచ్చి అవునా గొడవలు వచ్చేస్తాయి. అందుకని వినారా, దేవుని కృపను సత్యముగా గ్రహిస్తే అప్పుడు మనలో అవునా దేవుని గురించిన ఫలము ఆశీర్వాదం మనకు వస్తుంది. హల్లెలూయా. ఆ స్వార్థ ఫలిస్తుంది, ఆ ఆశీర్వాదం ఫలిస్తుంది, వాక్యం ఫలిస్తుంది. గ్రహించలేదనుకోండి ఫలించలేదు. అర్థంగా. అందుకని వినారా, యేసు ప్రభువు వారి గురించి మీరు ఎలా నేర్చుకున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట అంటారు, చూడండి. 4వ అధ్యాయంలోకి రండి. 4వ అధ్యాయము 17, 18, 19, 20 వచనాలు చదువుదాం. అందరూ తీయండి.
కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవాలని ప్రభువు నాకు సాక్ష్యం ఇచ్చున్నాను. వారైతే అంధకార సంబంధమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములను వేరుపరచబడిన వారై తమ మనస్సును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయ్యండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకొని, అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన ఎడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు. మీరు కరెక్ట్గా క్రీస్తును గ్రహిస్తే ఇదివరకు జీవించినట్టు జీవించలేము. యేసుని కరెక్ట్గా అర్థమైతే ఇప్పటి నుంచి కొత్త జీవితాన్ని జీవిస్తాం. హల్లెలూయా. పాత జీవితం సమాధి అయిపోతుంది. పాత జీవితం ఏమైపోద్ది? పాత రోత జీవితం సమాధి అయిపోతుంది. అది ఇంకా అవ్వలేదంటే యేసును ఎలాగట ఏంటండి, మళ్ళీ 21 వచ్చిన చదువుకున్నాం. 21 వచ్చినాడు. అయితే మీరు యేసుని గురించి విని ఆయన యందు సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన ఎడల మీరు అలా క్రీస్తును నేర్చుకున్నవారు. అంటే ఇది వరకు ఉన్నట్టు ఇప్పుడుంటే మనం సరిగ్గా దేవుణ్ణి గ్రహించము. కానీ యేసు వారి గురించి విన్నావు, చర్చికి వచ్చావు, కానీ సరిగ్గా నువ్వు మారలేదంటే నువ్వు సరిగ్గా ఉపదేశించబడలేదు అని అనమాట. నీకు సరిగ్గా అర్థం అవ్వాల. ఉపదేశించిన సరిగ్గా ఉపదేశించలేదు, లేకపోతే సరిగ్గా ఉపదేశించినా సరిగ్గా వినలేదు. అర్థమైందండి, నమ్మలేదు. అందుకే కార్యము జరగలేదు. కార్యం జరిగితే ప్రియమైన దేవుడా నవీన స్వభావం వస్తుంది. తర్వాత వచ్చిన కూడా చదువుతాం. 22, 23, 24 వచ్చినారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. సో ఇది నా ప్రభా, మీరు నాకు సరిగ్గా అర్థం అవ్వడానికి ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని తేటగా చూడాలి. ఎలా చూడాలి? తేటగా చూడాలి. ఏదో మసకగా చూడకూడదు. అవునా? ఆయన ఎవరో అన్నట్టుగా మనం ఉండకూడదు. యేసు తిరిగి లేచాక మరియా ఆయన తోటమాల అనుకుందట. ఏమనుకుందండి? తోటమాల అనుకుందా లేదమ్మా? అలాగే అనుకుంటాం. ఇంతే మన పక్కన ఉంటారు కానీ ఆయన ఎవరో అనుకుంటాం. అమ్మాయి మార్గంలో యేసు ప్రభు వారు ఇద్దరు శిష్యులతో నడుస్తుంటే ఆయన ఎవరో పాఠశాల అనుకున్నారు. ఏమనుకున్నారని? పాఠశాల అనుకున్నారు. మళ్ళీ పైపెచ్చు చీకటి పడిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఎక్కడికి వెళ్తారు, మా ఇంటికి వచ్చేయండి, రాత్రి ఉండండి అని బలవంతం చేశారు యేసు ప్రభు. సరేనని యేసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు. అప్పుడు యేసయ్య రొట్టె పట్టుకుని విరిచారట. ఏం చేశారు? విరిచారట. రొట్టెలా విరిచి వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళ కళ్ళు తెరపడ్డాయి. వాళ్ళు ఏమయ్యాయి? కళ్ళు తెరబడి ఆయన ప్రభువుని గుర్తుపెట్టారట. హల్లెలూయా. అప్పుడు వరకు వాళ్ళ కళ్ళు తెరపడ్డా. నీవు కూడా నీ కళ్ళు తెరవాలంటే వాక్యాన్ని వినవాలి. వాక్యాన్ని తెరిస్తే నీ కళ్ళు తెరపడతాయి. వాక్యం చదువుతూ ఉంటే, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అప్పుడు యేసయ్య ఎవరో అర్థమైపోతాయి. అప్పుడు నీ కళ్ళు తెరవబడి అప్పుడు దేవా మీకు వందనాలు చెప్తాను. హల్లెలూయా. వాక్యం చదువుతున్నప్పుడల్లా వాక్యంలో యేసయ్య మనకు బాగా అర్థమైనప్పుడు అప్పుడు ప్రభు మెదడు దొరికినట్లు ప్రాణం తృప్తి చెంది దావీదు దేవుని స్తుతించినట్టు స్తుతిస్తాం. ఎంత స్తుతించలేము. అర్థమైందా? అందుకే ఏం విరవాలి? వాక్యం విరవాలి. వాక్యం విరుస్తున్నారా? చదివారు వారం అంతా ఎంతమంది చదివారు? ఎవ్రీడే బైబిల్ చదివారు. ఓకే, చదివిన వాళ్ళు తెచ్చాను. చదవని వాళ్ళు చెయ్యొద్దండి. వారం అంతా నేను బైబిల్ చదవలేదు, ఒక్క పూట కూడా చదవలేదు, ఒక్క అధ్యాయం కూడా చదవలేదు అన్న వాళ్ళు చెయ్యొద్దండి. అంత చదివారా? ఓకే, మనం చెప్పండి. బాగా చదవండి. అంటే ఎంత చదువుతారో నేను 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదవమని చెప్పను, కానీ ఎంత చదవాలి? బైబిల్ చదివినప్పుడు రోజు చెప్పండి. 1 అధ్యాయమా, 2 అధ్యాయాలు, 3 అధ్యాయాల, 5 అధ్యాయాలు, 7 అధ్యాయాల చెప్పండి. ఏంటంటే అందరూ 7 తినరు. అవునా? అవునా? నేను చెప్పేది ఏంటంటే కడుపు నిండా తినమని చెప్తాను. ఇప్పుడు మనం పెద్దోడు ఉంటాడు, పెద్దోడికి ఎంత అన్నం పెడతాం, పిల్లోడికి ఎంత అన్నం పెడతాం. అవునా? ఇద్దరిని సమానంగా చూస్తున్నట్టు లెక్క. అవునా? కానీ సమతుల్యంగా చూడకూడదు. సమానంగా చూడాలి కానీ సమతుల్యంగా చూడకూడదు. చిన్నోడికి ఎంత పెట్టి పెద్దోడికి కూడా ఎంత పెట్టి కడుపు నిండుతుందా?
నిండదు. పెద్దోడికి ఎంత పెట్టి పిల్లోడు కూడా ఎంత పెట్టి అనుకోండి ఇది పడేస్తాడు. ఏం చేస్తాడు? ఎంత తిన్నా పడేస్తాడు. అందుకని ఈడు తిన్నంత ఈడు పెట్టాలి, ఈడు తిన్నంత ఈడు పెట్టాలన్నమాట. అలాగే నీవు ఎన్ని అధ్యాయాలు చదివితే నీ కడుపు నిండుతుందో అన్ని అధ్యాయాలు చదువు. ఒక అధ్యాయం చదవగానే దేవునితో మాట్లాడేందుకు ఆగిపోయి దేవుని స్తుతించు. ఆ మాటను బట్టి, ఆ వాగ్దానం బట్టి దేవునితో మాట్లాడలేదు, ఇంకో అధ్యాయం చదువు. ఇంకా మాట్లాడలేదు, ఇంకో అధ్యాయం చదువు. ఇంకా మాట్లాడలేదు, ఇంకో అధ్యాయం చదువు. అవునా? నేను ఒకసారి 10 అధ్యాయాలు చదివా, దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నాకు నాలో చీకటి పోయింది, వెలుగు నాకు వచ్చింది. అప్పుడు దేవుని స్తుతించాడు. అవునా? ఒక్కొక్కసారి ఒక అధ్యాయం చదవగానే దేవుడు మాట్లాడతాడు, దాన్ని ధ్యానిస్తుంటాం. అర్థమవుతుందండి? సో దేవుడు మాట్లాడేంత వరకు, నీ కడుపు నిండేంత వరకు బైబిల్ చదువుతూనే ఉండాలి. హల్లెలూయా. అది ఒక అధ్యాయం అవ్వచ్చు, 5 అధ్యాయాలు అవ్వచ్చు. అర్థమవుతుంది అన్నమాట. ఇన్ని అధ్యాయాలు చదవాలని కాదు. ఎంత చదవాలి? దేవుడు మాట్లాడేంత వరకు, నీకు తృప్తి చెందేంత వరకు, కడుపు నిండేంత వరకు, వాక్యం చదువుతున్నప్పుడు మంట పుట్టేంత వరకు చదవాలి. అర్థమవుతుందమ్మా? అప్పుడు మనకు దేవుని గురించిన ప్రత్యక్షతలు బాగా వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. తల ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. నీకు యేసు గురించి ఉన్న అవగాహన ఏంటి? యేసే ఎవరు? హూ ఈజ్ జీసస్?